బిత్తిర్మోకానికి బియ్యపు రొట్టె సిబ్బి లేక దబ్బెడైందట. కాంగ్రెస్ సర్కార్ వారి నిర్ణయాలు గట్లనే ఉంటున్నాయని ఎక్కిరిస్తుండ్రు పొలిటికల్ మేధావులు. ముఖ్యంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ ను సరిగ్గా ఎదుర్కోలేక సెల్ఫ్ గోల్ వేసుకొని వాళ్ళంతల వాళ్ళే తెట్టగిల పడుతుండ్రని అంటుర్రు. ముఖ్యంగా ఏడ సందు దొరుకుతుందా, కేటీఆర్ ను ఎప్పుడు లోపటేసేద్దామా అన్నట్టు మస్తు తురుకులాడుతుంది సర్కారు. ఎంతసేపు కేటీఆర్ ను ఎట్లిరికియాలే, ఏం కేసు పెట్టి లోపటేయాలే అని నిత్య అదే గల్వరిస్తుంది. మొన్ననేమో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆగోతోక అంటే ఇగో పులి అని కేటీఆర్ అరెస్టులు తప్పయని ఆస్థాన మీడియోలతోటి డప్పులు కొట్టించిండ్రు. నిన్నట్ల ఫార్ములా 1 రేసులా కేటీఆర్ కేల్ కథమిగా నిధులు దుర్వినియోగం చేసిండు, ఇక దొరకబట్టి లోపటేసుడే అని ఊదర కొట్టిండ్రు. ఇక ఇప్పుడు మళ్ళా లగచర్ల కేసులా రామన్ననే ఇరికియాలని చూస్తుండ్రు. కానీ కేటీఆర్ కోసం పన్నిన ఉచ్చులా ఆళ్లే పడతారని హెచ్చరిస్తుండ్రు పొలిటికల్ నిపుణులు. రేవంత్ పర్సనల్ గర్జు కోసం కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే పార్టీకి లాభం కంటే ఎక్కువ నష్టమే అవుతుంది. ఈ పగ పాలిటిక్స్ ఇప్పుడు కరెక్ట్ అయింది కాదని అంటారు. అంతెందుకు రేవంత్ మీద సొంతోలే గులుగుతుండ్రని గాంధీ భవన్ దిక్కు గుసగుసలు వినబడుతున్నాయి. సర్కార్ వచ్చి ఏడాదైందని ఉత్సవాలకు తయారైతుంటే ప్రతిపక్షం చేయికి జుట్టుచ్చి కూసుండు ఈ రేవంత్ అని సీనియర్లు గుస్సా అవుతుండ్రట. అయితే సీఎం సార్ మాత్రం విజయోత్సవాలు మస్తు గ్రాండ్ గా చేద్దామని డిసైడ్ అయిందట. ఈ లోపల ప్రతిపక్ష బీఆర్ఎస్ వాళ్ళు విఫల వారోత్సవాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చే వరకు అది ఎన్నటికైనా షేటే. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పాదరసం లెక్క పాక్కుంటా అంతటా పోయింది. ఇటు వాళ్ళు విఫల వారోత్సవాలు చేస్తే దెబ్బ మీద దెబ్బ పడుతుందని ఆలోచన చేసి దాన్ని డైవర్ట్ చేసేందుకు కేటీఆర్ ను అరెస్ట్ చేసి ముప్పును తప్పించుకునే ఇగురం చేస్తుండని అంటుర్రు పొలిటికల్ మేధావులు. అందుకే కేటీఆర్ ను లగచర్ల కేసులో ఇరికిచ్చి లోపటేస్తే బెయిల్ వచ్చేలోపు గవర్నర్ అనుమతితోటి ఫార్ములా కేసులో కూడా అరెస్ట్ చేసి బయటకు రాకుండా కట్టడి చేయాలనే యాత్రలు చేస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టు అవుతుంది. ప్రతిపక్షం ఇంకింత మొండి చేసేందుకు ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. ప్రతిపక్షానికే ప్రజా మద్దతు పెరిగి కంప్లీట్ గా హస్తం పార్టీకి భస్ముర హస్తం అవుతుందని చాలా మంది మాట్లాడుకుంటుర్రు. మరి చూడాలి ఏమైతుందో. మళ్ళా సాయుధ పోరాటానికి సమయం వచ్చిందా? వెనకటి రోజులల్లా నిజాం దొరల అడుగులకు మడుగులొత్తి తెలంగాణ బీదల భూముల పట్టాలను ఉల్టా పల్టా చేసి భూస్వాములకు గట్టబెట్టిన పోలీస్ పటేళ్ల ఎవ్వారాలే మళ్ళిప్పుడు పురుడు పోసుకుంటున్నాయా? మా తాత పోలీస్ పటేల్ అని నిత్యం వాళ్ళిచ్చే పోలీస్ పటేల్ మనవడు ముఖ్యమంత్రి రేవంత్ సారు తాతల తోవ్వల్నే నడిచి బీదల భూములు గుంజుకొని పెద్దోళ్ళకు కట్టబెడదామని చూస్తుండా అనే అనుమానాలు లేవనెత్తుతుండ్రు సోషల్ మీడియాల నెటిజన్లు. ఫార్మా కంపెనీలకు భూములు ఇచ్చేటందుకు పచ్చటి పంట భూములను గుంజుకో చూస్తుండని మండిపడుతుండ్రు. రైతులను ఊర్ల లీడర్లను అధికార బలంతో అణచేసి పోలీస్ పటేల్ మనవడినని అనిపించుకుంటుండు మన ముఖ్యమంత్రి గారు. కానీ ఇది అణిచేస్తే ఆగిపోయే పోరాటం కాదు, బతుకును ఆగం చేస్తే ఊకునే గడ్డ కాదని ఈ ముఖ్యమంత్రి యాద్ చేసుకోవాలే అని అంటుర్రు. ఆయాల భూస్వాముల ఆగడాలకు సాయుధ పోరాటం తోటి శరమగీతం పాడిన చరిత్ర తెలంగాణది. అసోంటి తెలంగాణ తెగువను సాయుధ పోరాట చరిత్రను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యాది మర్చిందా లేదా ఆదమర్చిందా? మళ్ళా వెనకటి దుర్మార్గాల దుస్సాహానికి పాల్పడుతున్నదా? ఫార్మా కంపెనీల ఏజెంట్ లెక్క మారి పేద రైతుల భూములు చెరబడుతుందా? పచ్చని పల్లెల్లా పోలీస్ దళాలు ఎందుకు కవాతు చేస్తున్నాయి? అద్దుమ రాత్రి అన్నదాతలను అక్రమంగా ఎందుకు నిర్బంధిస్తున్నాయి? రక్షించవలసిన రాజే భక్షకుడై బంధుగణాన్ని దోచిపెడుతుంటే రాజ్యం దిక్కుతోచక తల్లడిల్లుతుంది. కానీ తెలంగాణ దిక్కులేనిది కాదు. పోరాట వారసత్వాలను పునికి పుచ్చుకున్న గడ్డ, ఉగ్గుపాలతోనే ఉద్యమాలను ఇమిడించుకున్న వీరులగన్న నేల. ఈ గడ్డ మీద ప్రతి పౌరుడు ఒక దొడ్డి కొమురయ్యే. ఒక్కో వనిత చాకలి ఐలమ్మ ప్రతిరూపమే. సాయుధ పోరాట స్ఫూర్తి రగిలింది. ఈ కాంగ్రెస్ ను కాల గర్భంలో కలపడమే ఖాయం అనుకుంటా సోషల్ మీడియాల పోస్టులు పెట్టి సర్కార్ మీద అగ్గి మీద గుగ్గిలం అవుతుండ్రు సబ్బండ వర్గాలోళ్ళు. మరి ఇంత జరుగుతున్నా సర్కార్ డ్యామేజ్ కంట్రోల్ చేయకుండా ఎవ్వరు విమర్శించినా ఎవరు సలహా ఇచ్చినా ఉల్టా ఆళ్ళ మీదనే కేసులు పెట్టి నిర్బంధించి నియంత పాలన చేస్తుంది అని అంటుర్రు.